నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిప్యుటేషన్ బాటలో రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు. ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని గొబులు. ఎన్ఓసీల కోసం అభ్యర్థన. సంఘం డైరీ డైరెక్టర్లు ఉద్యోగులపై కేసు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని 17 మందిపై నమోదు. విశాఖ ఫిషింగ్ హార్బర్ దుర్ఘటన కేసులో ఆధారాలు లభ్యం. అగ్ని ప్రమాద సమయానికి ముందటి సీసీ దృశ్యాలు విడుదల. ప్రభుత్వ విధానాలతో విశాఖలో కలతప్పిన ఐటీ రంగం. క్యాంపు కార్యాలయాలతో కొత్త కష్టాలు. రాజస్థాన్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. సాయంత్రం 7 వరకు కొనసాగనున్న ఓటింగ్. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సాధించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాలకు ముందు హార్బర్లో ఉన్న పరిస్థితిని తెలియజేసే సీసీ దృశ్యాలను విడుదల చేశారు. ఈ దృశ్యాల్లో 2 వ్యక్తుల బోటుల వద్ద నుంచి బయటకు వస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఈ దృశ్యాల ఆధారంగా ప్రమాదం ఈ నెల 19 రాత్రి 10 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు నిర్ధారించారు. సీసీ దృశ్యాల ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. జట్టీలో కేసు అందులో ఉంటుంది బోట్లు తగలట్లేదు. విధులకు ఆటంకం కలిగించారంటూ సంఘం డైరీ డైరెక్టర్ల ఉద్యోగులపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సంఘం డైరీ లోపలకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారని కేసు పెట్టారు. 3 డైరెక్టర్లు 14 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. జగన్ సర్కారు విధానాలతో విశాఖలో ఇప్పటికే ఐటీ రంగం కళావిహీనంగా మారింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పరిపాలన రాజధాని అంటూ హడావిడి చేస్తున్నారు. మిలీనియం టవర్స్ ను క్యాంపు కార్యాలయాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఐటీ వాతావరణానికే విఘాతంగా మారింది. దీంతో ఇప్పటి వరకు సాగర తీరంలో ప్రశాంతంగా ఉన్న ఐటీ జోన్లో ఇకపై అధికారులు, మంత్రుల క్యాంపు కార్యాలయాలతో రద్దీ పెరగనుంది. ఫలితంగా ఉద్యోగులు, ప్రజలకు కొత్త కష్టాలు తప్పవనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలోని మిలీనియం టవర్స్ లోని ఏబీ భవనాల్లో 1.75 లక్షల చదరపు అడుగులు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల క్యాంపు కార్యాలయాలకు కేటాయించాలని ఐఏఎస్ల కమిటీ నివేదిక ఇవ్వగా ప్రభుత్వం ఆమోదించింది. మిలీనియం టవర్స్ ఏలో మొదటి 4 అంతస్తుల్లో ఇప్పటికే కాన్రియంట్ ఐటీ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇలాంటి చోట క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఐటీ వాతావరణం దెబ్బతింటుందనడంలో సందేహమే లేదు. ఇటీవల హిల్ నెంబర్ 3లో హెలిప్యాడ్ నిర్మించారు. వివిధ కార్యక్రమాల కోసం వచ్చిన సీఎం జగన్ ఇక్కడే హెలికాప్టర్ దిగారు. ఆ సమయంలో పోలీసులు ఐటీ ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టించారు. 3-4 గంటల ముందే మధురవాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపేయడంతో గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. షిఫ్టులకు వచ్చేవారు కూడా కార్యాలయాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఇక క్యాంపు కార్యాలయాలు ఎక్కడే ఉంటే కస్టమర్, క్లయింట్ ఫ్రెండ్లీ వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐటీ జోన్, పొలిటికల్ యాక్టివిటీ కలిసి ఉండటం దేశంలో ఎక్కడా లేదు. హిల్ 3 స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉంది. కానీ సెజ్ లక్ష్యాన్ని పక్కన పెట్టి నాన్ సెజ్ యాక్టివిటీని ఎలా చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ కోసం గుర్తించిన జోన్ లో కమర్షియల్ యాక్టివిటీ, పొలిటికల్ గెస్ట్ హౌస్లు, క్యాంపు కార్యాలయాలేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సెజ్ లోని హిల్ 3లోనే మిలీనియం టవర్స్ ఉన్నాయి.
ఐటీ సెక్రటరీ కార్యాలయాన్ని ఇక్కడికి ఇచ్చినా పర్వాలేదు కానీ క్యాంపు కార్యాలయాలకు టవర్ మొత్తం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మిలీనియం టవర్లో భవనాలను ఐటీ కంపెనీలకు కేటాయించకుండా ప్రభుత్వం ఖాళీగా పెట్టుకుంది. ఈ లెక్కన టవర్ ఏలో 4 అంతస్తులకు 4.5 ఏళ్లుగా 32,40,00,000, టవర్ బిలో 36 కోట్ల ఆదాయాన్ని ఏపీ ఐఐసి కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి విశాఖను రాజధానిగా చేస్తున్నారని చెప్పారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్ యాత్ర సభలో మంత్రి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చొని పరిపాలిస్తే అదే చీఫ్ మినిస్టర్ కార్యాలయం, ఆయన ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే పరిపాలనా రాజధాని. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మొదటి వారంలో విశాఖపట్నం రాబోతా ఉన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, పరిపాలనా రాజధానిగా మారబోతా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన భాజపా శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి ఆమె హాజరయ్యారు. దేశాభివృద్ధికి భాజపా పెద్దపీట వేస్తోందన్న పురంధేశ్వరి ఏపీకి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి తిరోధకాలు ఇస్తూ ప్రజాధనాన్ని దండుకుంటున్నారని పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి సుపరిపాలన అని నరేంద్ర మోడీ గారు అంటే స్వపరిపాలన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ కేవలం వారి జేబులు నింపుకుంటూ ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన తప్పించి నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యం, సంకల్పం ఎక్కడా కూడా మనకి కనబడటం లేదు. వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 ఏదైతే ఉందో అది కావచ్చు, హీరా మండలంలో దానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, అదే విధంగా అక్కడ పంప్ హౌస్ నిర్మాణం కూడా కావచ్చు, అదే విధంగా మహేంద్ర తనేకి సంబంధించినటువంటి రిజర్వాయర్ నిర్మాణం కావచ్చు. ఇవాళ ఆయన చెప్పినట్లు పరుగుదీయడం కాదు కదా, దేకే పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు లేవు అనేటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం. రాష్ట్రంలో చేపడతామంటున్న కులగణనకు చట్టబద్దత ఏదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. బీసీల గణన అంటూ గందరగోళం చేస్తూ మభ్యపెట్టాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. విశాఖలో తెలుగుదేశం బీసీసీల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యాధికారం వల్లనే తమ హక్కులను సాధించుకోగలుగుతామని యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగాయని, వారి అభివృద్ధిని పట్టించుకోవటం లేదని గుంటూరు జిల్లా తెదేపా నేతలు విమర్శించారు. బీసీలపై దాడుల నియంత్రణ, బీసీల సంక్షేమంపై ఈ నెల 28న గుంటూరులోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం డేంజర్లో ఉన్నా పేదవాళ్ళకే నష్టం, ఎకనామిక్ క్రైసిస్ ఉన్నా పేదవాళ్ళకే నష్టం. ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ వస్తుంది? సామాజిక న్యాయం రాదు, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ కూడా పోవు, సమానత్వం రాదు. అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో పెట్టింది అలా కూడా ప్రియాంబుల్లోనే ఉంటుంది. అది సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అని బలహీన వర్గాలు అందరూ కూడా మీట్ అవుతున్నారు. కాబట్టి సరైన సమయం మీరు ఒక రిప్రజెంటేషన్ చేయడానికి. కేంద్ర ప్రభుత్వం కూడా మార్చిలోనే బడ్జెట్ వస్తుంది, రాష్ట్రాలు కూడా మార్చిలోనే వస్తాయి బడ్జెట్. మాది కూడా తయారవుతూ ఉంటుంది. అంటే బడ్జెట్ కాకపోయినా ఇప్పుడు మేనిఫెస్టో మేము తయారు చేస్తూ ఉంటాం. దీంట్లో మీ సూచనలు పక్కాగా ఓవరాల్ బీసీసీ యొక్క వెల్ఫేర్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఆదరణ ఉండేది, ఆదరణ తీశారు. ఆదరణ మేము ఉన్నప్పుడే నేను ఫస్ట్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉండేవాడు. 44 కోట్లకే బలహీన వర్గాలని ఎంటర్ప్రైజెస్ గా తయారు చేయాలి. అధికారులై ఉండి రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకున్న కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు ఏపీ క్యాడర్ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దుకుంటున్నట్టు తెలుస్తోంది. కీలకమైన పోస్టుల్లో ఉన్న కొందరు అఖిల భారత సర్వీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఓసీ కూడా జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసినా కేంద్రంలోని డీఓపీటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ తరహాలో డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 10 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలకు తలొగ్గి జీ హుజూర్ అంటూ పక్షపాతంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఏపీ నుంచి బయటకు వెళ్లేందుకు సేఫ్ ఎగ్జిట్ ప్లాన్ వెతుక్కుంటున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రాసిక్యూషన్ ఎదుర్కొనే అవకాశం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రధానంగా రాష్ట్రం నుంచి
కొన్నేళ్లు బయటకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సర్వీస్ రూల్స్, బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వం మారితే కేసుల్లో ఇరుక్కుంటామన్న ఆందోళనతో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే అలాంటి కొందరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ కూడా ఇచ్చేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్లు కూడా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కీలకమైన పోస్టుల్లో ఉన్న ఈ ఉన్నతాధికారులు డిప్యుటేషన్కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగానే వైకాపా ప్రభుత్వము అంగీకారాన్ని తెలిపింది. వారికి ఎన్ఓసీ ఇచ్చేసింది. ఈ జాబితాలో సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వము ఎన్ఓసీ జారీ చేసేసింది. అయితే ఆయన డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. సంజయ్కు కేంద్ర డిప్యుటేషన్ రావడం అంత తేలికైన విషయం కాదనే చర్చ జరుగుతోంది. కీలకమైన 360 అసెస్మెంట్ నివేదిక ఆధారంగానే ఆయన డెప్యుటేషన్ ఆధారపడి ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. అటు ఐఏఎస్ల విషయంలో ప్రధాని కార్యాలయం ఆధీనంలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇందులో కీలకమైన యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు కూడా తమకు అనుకూలంగా రాయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే జాబితాలో ప్రతిపక్ష పార్టీల నేతల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన అఖిల భారత సర్వీసు అధికారులే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. మొత్తం 10 మంది ఐఏఎస్, ఐపీఎస్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకొచ్చిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి తదితరులు కూడా సొంత క్యాడర్కు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆమెకు నిబంధనలకు విరుద్ధంగా 2 పదోన్నతులు కల్పించడం, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి మరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీప భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన తదితర అంశాలు వెనక్కు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు తన క్యాడర్ మార్పుపై తెలంగాణ హైకోర్టు తీర్పు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మారితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పించుకునేందుకు తెలంగాణకు వెళ్లిపోవాలని రావత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైకాపా అధికారంలోకి రాగానే కేంద్ర సర్వీసులు, ఇతర రాష్ట్రాల క్యాడర్ల నుంచి ఏపీకి డిప్యుటేషన్పై వచ్చి కీలక పోస్టుల్లో ఉన్న మరికొందరు అధికారులు కూడా తమ సొంత శాఖలకు వెనక్కు వెళ్లేందుకు రీపాట్రియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలకంగా గనుల శాఖ డైరెక్టర్, ఏపీ ఎండీసీ ఎండీ విజి వెంకటరెడ్డి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ, ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం. వీరంతా అధికారులుగా ఉండి వైకాపా కార్యకర్తల తరహాలోనే వ్యవహరించినట్లు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఏపీలో కొద్ది నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం గడువు ముగుస్తుండటంతో అనుకూలంగా వ్యవహరించిన ఉన్నతాధికారులంతా తట్టాబుట్టా సర్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశానికి ఆ నియోజకవర్గం కంచుకోట. 2019లోనూ ఈ స్థానంలో పసుపు జెండానే ఎగిరింది. కానీ అధికారం కోల్పోవడంతో పార్టీ ఫిరాయించిన ఆ నేత ఇప్పుడు తెదేపా ఓట్లు గల్లంతు చేయకపోతే వైకాపా గెలుపు సాధ్యం కాదని భయపడుతున్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఓట్లు జాబితాలో లేకుండా తొలగించేందుకు పక్కా వ్యూహంతో దందా సాగిస్తున్నారు. అవకతవకలపై ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇది ప్రస్తుతం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ వైకాపా గెలుపు కోసం ఆడుతున్న దొంగాట. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అరాచకాలకు తెగబడుతున్నారు. తెదేపా కంచుకోట అయిన ఈ స్థానంలో 2019లో గిరిధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార పార్టీలోకి చేరిన ఆయన ఇప్పుడు తెదేపా ఓట్ల గల్లంతుకు గురిపెట్టారు. 4.5 వైకాపా ప్రజా వ్యతిరేక పాలనలో ఇక్కడ వైకాపా గెలుపు సులభం కాదని భావించి అరాచకానికి వ్యూహం పన్నారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు దందా సాగిస్తున్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఓట్లు జాబితాలో లేకుండా తొలగించేందుకు పన్నాగాలు పన్నారు. మిగిలిన వర్గాల్లోనూ తెదేపా సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు స్కెచ్ గీసి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
సమీక్షిస్తున్నారు. 33వ డివిజన్లో ఎన్ని ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ దరఖాస్తులు చేసిన వారితో మాట్లాడిన వాట్సాప్ చాటింగ్ ను తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర బహిర్గతం చేశారు. డివిజన్లు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తుల పని ఎలా జరుగుతోందని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసే ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ విషయాన్ని తెదేపా నేతలు బయటపెట్టడంతో అడ్డంగా దొరికిపోయారు. తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దింది ఎవడైనా ఉన్నా అంటే మద్దాలగిరి ఒక్కడే. సపోజ్ ఇది 35వ వార్డు ఉంది. ఈ వార్డులో ఇంటి పేర్ల ఆధారంగా ఇట్లా లిస్టులు తీసి ఒక 2-3 వ్యక్తులతోనే ఫామ్ 7 పెడుతున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం కోటేం లేదు. ఈ యొక్క చాటింగ్ చేస్తాడనమాట అతను ఓన్ ఫోన్ నుంచి. దీని మీద నేను ఎక్కడికైనా ఈ ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి బహిరంగంగా ఎక్కడికైనా అతను చేసిన తప్పులని వివరిస్తున్నా. 33వ వార్డులో ఈ నోట్లు తీస్తున్నాం 577. తర్వాత ఇవన్నీ ఇట్లా రాసుకుంటూ వచ్చిన తర్వాత కంప్లీట్ ఏమైనాయి 33, 35, 37, 38, 42, 43 వార్డులు కంప్లీటెడ్ సార్. యువతల పక్క నుంచి వాడు పెడతాం. ఓట్ల తొలగింపునకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తెదేపా అభ్యర్థిగా గెలిచిన మద్దాళి గిరిధర్ పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీల బలాబలాలపై సమాచారం సేకరించారు. 2019 ఫలితాల తర్వాత తెదేపా మద్దతుదారుల వివరాలు రాబట్టారు. గతంలో ఒక్కరే వందల సంఖ్యలో ఫారం 7 దరఖాస్తులు సమర్పించేవారు. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒక్కొక్కరు 5 కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. నవంబర్లోనే 22వ తేదీ వరకు 3541 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ 5 కన్నా ఎక్కువ దరఖాస్తులు పెట్టిన వారు 45 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇలా 5 కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టినవే 52% ఉన్నాయి. అంటే ఓట్ల తొలగింపునకు ఎంత కసిగా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. మీరు చూసుకోండి, ఒక ఇంటి మీద 65 ఓట్లు సొంత ఇళ్లలో వాళ్ళ ఇంట్లో ఓట్లు లేదు, కానీ వాళ్ళ ఇంటి మీద 65 ఓట్లు ఉన్నాయి. కొత్త డోర్ నెంబర్లు పెట్టి పాత డోర్ నెంబర్లు తీసేయమంటే ఇంతమంది తీసేయలేదు. ఒక 2-14-121 మీద 65 ఓట్లు, 2-9-2-129 మీద 65 ఓట్లు. అది ఎమ్మెల్యే గారింటి పక్కన అపార్ట్మెంట్ లో. కానీ ఆ ఇంట్లో అపార్ట్మెంట్ లో 3 ఓట్లే. మిగతా ఓట్లు ఎక్కడికి వెళ్ళినాయి? మిగతా ఓట్లు అన్ని దీంట్లోనే ఉన్నాయి. కానీ మనుషులు ఎక్కడ ఉన్నారో తెలియట్లా. దాన్ని ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేయలేదు. 2-14-121లో 110 కోట్లు ఉన్నాయి. అది ఇల్లు ఎక్కడ చెప్పండి చెప్పట్లేదు. ఆ ఓట్లు చెప్పలేదు. ఆయా డివిజన్లలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఇంటి పేర్లను గమనిస్తున్న ఎమ్మెల్యే వర్గం వాటి ఆధారంగా సామాజిక వర్గం అంచనా వేసి టార్గెట్ చేస్తున్నారు. ఆ ఓట్లను తొలగించేలా ఫారం 7 దరఖాస్తులో ఎమ్మెల్యే మనుషులే సమర్పిస్తున్నారు. వైకాపా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు తెదేపా సానుభూతి పరుల ఓట్ల తొలగింపు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని గమనించిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వందల దరఖాస్తులు పెట్టిన 6గురిపై చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓ ఫిర్యాదు చేయడం ఇక్కడి అక్రమాలకు నిదర్శనంగా నిలిచింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 19, 28, 33, 35, 37, 38, 42, 43, 45 డివిజన్లలో కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో వందల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టారు. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, మా ఇంట్లో దొంగలు పడితే దొంగలను వదిలేసి అసలు ఇల్లు మీదేనా, మీరేంటి, మీ ప్రూవ్ చేసుకోండి, అలా ఉంది సార్. మాకు ఈ వయసులో ఈ మధ్య బీపీ షుగర్ చూసుకోవడం మానేసాం. రోజు అసలు ఓటు ఉందా లేదా ఇదే సరిపోతుంది మాకు. ఇక పిల్లలంతా ఉపాధి కోసం వేరే రాష్ట్రాలు, దేశాలు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా ఈ దేశం వెళ్ళిపోవాలి. ఇక అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఈ వయసులో కూడా 70 ఏళ్ల వయసులో మేము రోజు మాకు ఇదే తలనొప్పిగా ఉంది. ఈ దయచేసి అధికారులు దీని కనీసం చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు ఈ ఫామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉదాసీనంగా ఉంటే వాళ్ళు పెడతారే ఉంటారు. మాకు ఇదే పనికి సరిపోతుంది. ఇక దయచేసి యాక్షన్ తీసుకోవాలి దీని మీద. ఓటర్ లిస్ట్ లో ఫామ్ 7లో వేరే వాళ్ళు ఎవరో ఓట్లు మేము లేవనేది అప్లై చేశారు. 5గురే దాదాపు 2-3 బూతుల్లో మొత్తం వాళ్ళు అప్లై చేసింది ఒక 5గురే ఉన్నారు. బల్క్ అప్లై చేసి ఇప్పుడు ఇండివిజువల్ గా ఇళ్లకు వస్తామన్నారు. ఇంటికి వచ్చి మళ్ళీ పర్సనల్ వెరిఫికేషన్ చేసి ఈ బుక్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కి, లోకల్గా ఉన్న వాళ్ళకి మేము రిపోర్ట్ చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కొందరు ఉద్యోగులపైన ఒత్తిడి తెస్తున్నారు. స్థానిక వైకాపా నేతలు ఒక BLOపై ఒత్తిడి తెచ్చి ఓట్లు తొలగించాలని భయపెట్టారు. అలా చేస్తే తన ఉద్యోగం పోతుందని అడ్డు చెప్పడంతో ఆయనతో వైకాపా నాయకులు ఘర్షణ పడ్డట్లు తెలిసింది. రాజస్థాన్లో 199 శాసనసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా కరణ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఆకస్మిక మృతితో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 199 స్థానాలకు 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజస్థాన్లో మొత్తం 5,20,38,105 మంది ఓటర్లు ఉండగా 51,597 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
పాల్గొంటున్నారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ సీఎం భాజపా నేత వసుంధరా రాజే జల్వార్లో ఓటు వేశారు. మరో నేత దియా కుమారి జైపూర్లో ఓటు వేశారు. బికనీర్లోని కిష్మి దేశార్ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్పూర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా నేత రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ జైపూర్లో ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కూడా జైపూర్లోనే ఓటు వేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇతర సీనియర్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ డిమాండ్కు సంబంధించి త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ల ఫలాలు తమకు అందటం లేదంటూ ఎంఆర్పీఎస్ 3 దశాబ్దాల నుంచి చేసిన ప్రతి పోరాటంలో భాజపా వారికి అండగా నిలిచిందని మోదీ చెప్పారు. ఈ అన్యాయానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎస్సీలకు సాధికారత కల్పించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అనుసరించి ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఇంజనీరింగ్ చదివే 3 విద్యార్థులు ప్రమాదం జరిగినప్పుడు ఒక్క బటన్ నొక్కితే చాలు ఫోన్ చేయగల స్మార్ట్ హెల్మెట్ను రూపొందించారు. హెల్మెట్లో ఎయిర్ ఫిల్టర్ను అమర్చడం వల్ల గాలి కాలుష్యం నుంచి కూడా కాపాడుతుందని విద్యార్థులు తెలిపారు. అందుకే దీనికి పొల్యూషన్ ప్రొటెక్షన్ హెల్మెట్గా పేరు పెట్టినట్లు చెప్పారు. బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ హెల్మెట్ 3.7 వోల్టేజ్ బ్యాటరీతో పనిచేస్తుందని వివరించారు. దీనిని ధరించిన వ్యక్తి ఆకస్మిక ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్కు అమర్చిన బటన్ నొక్కడం ద్వారా ముందుగా ఎంచుకున్న నంబర్లకు ఫోన్ వెళ్తుందని విద్యార్థులు వెల్లడించారు. ఈ హెల్మెట్ మొబైల్కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా పనిచేస్తుందని, ప్రయోగ దశలో మంచి ఫలితాలను కనబరిచిందని వారు తెలిపారు. గాజాపట్టిలోని పాలస్తీనా పౌరులకు మద్దతుగా యెమెన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని సనాలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య 4 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వేళ యెమెన్లో స్థానికులు ఈ ర్యాలీ నిర్వహించారు. పాలస్తీనాకు మద్దతుగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.